బ్రీవో. ఈ వెహికల్ వచ్చేసరికి ఏసీ రావట్లేదని తీసుకొచ్చారు ఈ వెహికల్. ఏంటని చెక్ చేస్తే లోన అయితే కూలింగ్ కాయిల్ డస్ట్ పట్టేసింది. అదేంటంటే కూలింగ్ కాయిల్ డస్ట్ పడితే మీకు కూలింగ్ ఎలా డిఫరెంట్ వస్తుందంటే మార్నింగ్ వెళ్ళి మార్నింగ్ టైం బాగానే ఉంటుంది. ఈవినింగ్ టైం 5 ఆ టైం బాగానే ఉంటుంది. తర్వాత కూలింగ్ అయితే డ్రాప్ అవుతుంది. ఆయిల్ అయితే బాగా ఎక్కువ డస్ట్ పట్టేసింది. ఆ, మొత్తం బ్లర్ అని బయటికి తీసేసి ఇంకా అన్ని క్లీన్ చేస్తున్నాం. అలాగే కాయిల్ కి మా దగ్గర కెమికల్ ఉంటుంది. కెమికల్ వేసి నీట్ గా ఒక కాసేపు ఆరనిచ్చి తర్వాత వాటర్ తీసుకుని వాటర్ గంట వాటర్ స్ప్రే చేస్తాం. వాటర్ కొడతాం. నీట్ గా వాటర్ వాష్ చేసి ఆ కెమికల్ దీనికి ఉన్న మనం స్ప్రే చేసిన కెమికల్ దీనికి మళ్ళీ పట్టకుండా లేకుండా నీట్ గా బాగా వాటర్ ఎక్కువ కొట్టి ఆ కెమికల్ అంతా పోయాక కాసేపు కాయిల్ అయితే డ్రై ఆన్ వస్తాం. డ్రై ఆన్ వచ్చి మళ్ళీ ఫిట్ చేస్తాం. అలాగే మీ వెహికల్కి ఏదన్నా కనుక ఇలా కూలింగ్ ఇష్యూ ఏదైనా ఉంటే కనుక స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను. నన్నైతే కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేస్తే నా వాట్సాప్ నంబర్ మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను నేను. వాట్సాప్లో మెసేజ్ చేసినా పర్లేదు, లేదా కాల్ చేసినా పర్లేదు. ఒకసారి మీ వెహికల్ కానీ కంప్లైంట్ ఉంటే కనుక నాకైతే కాల్ చేయండి. ఎదర రేడియేటర్ కూడా దీనికి డస్ట్ పట్టింది. అది కూడా వాటర్తో కొట్టి ఎదర ఏసీ కండెన్సర్ ఏమైనా క్లీన్ చేసాం. లోన్ అయితే కూలింగ్ అయితే బాగుంది. టెంపరేచర్ సరికి 7.7 వచ్చింది టెంపరేచర్ దీనికి. ఏసీ అయితే చాలా బాగా వస్తుంది ఈ వెహికల్కి. మీ వెహికల్ ఏమైనా కంప్లైంట్ ఉంటే కనుక నాకైతే కాల్ చేయండి.